హాయ్ హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు ఎంబీ క్రియేటివ్ టాక్స్. ఈరోజు మనం మాట్లాడకపోయే మూవీ రివ్యూ వచ్చేసి మిస్టర్ బచ్చన్. సో మిస్టర్ బచ్చన్లో మనకి లీడ్ క్యారెక్టర్స్ మనకు తెలిసిందే రవితేజ, అండ్ కొత్తగా ఒక అమ్మాయి హీరోయిన్గా చేసింది, నాకు కూడా పేరు తెలీదు. సో అండ్ ప్రభాస్, సీను, సత్యం రాజేష్ అండ్ సత్యం ఆనాల, ఇలా చాలామంది, తనకెల భరణి, వీళ్ళందరూ ఒక లీడ్ రోల్ చేశారని చెప్పచ్చు. అండ్ ఈ మూవీలో విశేషం వచ్చేసి స్టోరీ వచ్చేస్తే మనకి ఎలా ఉంటుందంటే కేవలం మనకి రెండు మూవీస్ కలిపి తీసినట్టు ఉంటుంది. అదే గద్దలకొండ గణేష్ అండ్ మిరపకాయ్. సో ఏంటి క్యారెక్టరైజేషన్, మిరపకాయ క్యారెక్టరైజేషన్ ఏంటి, గద్దలకొండ క్యారెక్టరైజేషన్ ఏంటి అని అంటే, మిరపకాయలో మన హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో మనకు తెలిసింది కదా. ఆ సినిమాలో మనం చూస్తే ఒక హిందూ ట్రెడిషనల్ మ్యూజిషియన్ ఒక క్యారెక్టర్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది మిరపకాయలో. సో ఇందులో కూడా మిస్టర్ బచ్చన్లో ఏంటంటే ఇందులో మార్వాడి ఫ్యామిలీ, సో యాజ్ ఇట్ ఈస్. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ అందులో కొంచెం మిరపకాయలో కొంచెం ఇన్నోసెంట్గా అనిపిస్తుంది, ఇందులో ఏంటంటే కొంచెం యాక్టివ్గా అనిపిస్తుంది. సో ఈ మూవీ మనం మోస్ట్లీ మనకి 80s అని అన్నట్టు చూపిస్తారు, కానీ ఇక్కడ ఏంటంటే మన 80sలో ఒక 30% మాత్రమే మనం కనెక్ట్ అవుతాం, మిగతా మనకు అసలు అంతగా కనెక్షన్ అనేది అనిపించదు ఈ మూవీలో. సో అలా ఉంటే, అండ్ ఈ మూవీలో ఎక్కువగా సాంగ్స్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. సాంగ్స్ అని ఏంటంటే ఎక్కువ ఆర్కెస్ట్రా మీద, ఎందుకు చాలామంది ఆర్కెస్ట్రా అంటే నేను ఏదో అనుకున్నాను, సినిమా చూసిన తర్వాత నాకు అర్థమైంది. సో సినిమా కొంచెం ఆర్కెస్ట్రా మీదే ఎక్కువ ఉంటుంది. సో అంటే హిందీ పాటలు, తెలుగు పాటలు, ఎక్కువ హిందీ పాటలు ఉంటుంది. అండ్ ఇందులో ఏంటంటే మన రవితేజ గారి క్యారెక్టరైజేషన్ వచ్చేసి ఒక ఐటీ డిపార్ట్మెంట్లో ఒక ఐటీ రైడింగ్ ఆఫీసర్. సో ఇందులో ఆయన ఏంటంటే ఆయన ఒక అమితాబ్ బచ్చన్ ఫ్యాన్ అని అన్నట్టు మనకు చూపిస్తారు. అమితాబ్ బచ్చన్ ఫ్యాన్ అంటే ఇందులో వాళ్ళ నాన్నగారు కూడా అమితాబ్ బచ్చన్ షోలే సినిమా దగ్గర నుంచి ఆయన ఒక ఫ్యాన్ అయ్యి అదే కొడుక్కి బాగా ఎక్కించేసేసి ఆయన కూడా ఒక అమితాబ్ బచ్చన్ ఫ్యాన్లా చేసేసి కేవలం అమితాబ్ బచ్చన్ మూవీస్ చేసిన ప్రతిదీ గెటప్స్ వేసుకొని చేయడం, ఇలా మనకి మూవీస్లో అనేది కనబడుతూ ఉంటుంది. అండ్ సినిమా కూడా మనం 80sలో తీశారు కాబట్టి అందులో 80sలో అంటే అప్పుడు మనకి మంచి మంచి పాటలు ఉంటాయి కూడా ఆ టైంలో పాటలు. సో ఆ పాటలు కూడా మనం అక్కడ వాళ్ళు ప్లే చేసినా కూడా మనం ఎందుకు కనెక్ట్ ఎక్కువ హిందీ పాటలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది ఈ మూవీలో. కాబట్టి తెలుగు వాళ్ళు ఎవరైనా సరే హిందీ తెలియని పాటలు ఎవరైనా ఉంటే వాళ్ళకి అది కొత్తగా కొంచెం ఏదో వింతగా అనిపిస్తుంది. సో మనకు ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలన్నా చేయలేదు. అండ్ ఇందులో నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఫస్ట్ అంటే యాజ్ ఎ రైటర్గా నేను చూసింది ఏంటంటే ఫస్ట్ రవితేజ గారి ఇంట్రడక్షన్ ఎలా ఉంటుంది అంటే, ఒక ఊరిలో ఒక పెద్ద ఆయన ఒక బ్యాంకులో నుంచి డబ్బులు డ్రా చేసుకుని అక్కడే దొంగలు అక్కడే అందరూ ఉంటారు. సో వాళ్ళు పడిగాపులు కాస్తూ ఈయన ఎప్పుడైతే బ్యాంక్ నుంచి డ్రా చేసిన వెంటనే ఆ ఊరి పెద్ద ఆయన వెళ్తున్నప్పుడు వీళ్ళు చేయడం, అక్కడే మన రవితేజ గారు ఒక చేతక్ స్కూటర్ వేసుకొని కూర్చొని ఉంటాం. సో ఆ చేతక్ స్కూటర్ గుద్దేసుకుని వెళ్ళిపోయేగానే అక్కడ ఇంట్రడక్షన్. సో అది కొంచెం నాకు ఆడ్ అనిపించింది. సో ఎందుకు రవితేజ గారు అక్కడ ఎందుకున్నారు, ఆయనే అంటే ముందు నుంచి పడిగాపులు కాస్తున్నారా? సో నాకు అది కొంచెం ఆడ్ అనిపించింది. సో అండ్ ఇంకోటి, మూవీలో ఓవరాల్ సినిమా ఓకే పర్లేదు, అంటే కొత్తగా ఉంటే మనం చూడొచ్చు కానీ మనకంత కనెక్షన్ ఏమి ఉండదు. అండ్ ఇందులో గద్దలకొండ గణేష్ సినిమా ఎందుకని అన్నా అంటే జగపతి బాబు క్యారెక్టర్ ఇంచుమించు గద్దలకొండ గణేష్ మన వరుణ్ తేజ్ చేసినటువంటి క్యారెక్టర్ అలానే ఉంటుంది, అంటే ఒక రౌడీ క్యారెక్టర్. సో అందులో ఆయన కూడా పాత పాటలు అంటే చాలా ఇష్టం. సో ఇందులో ఏంటంటే జగపతి బాబు గారికి ఒక మదర్ ఉంటారు క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ వచ్చేస్తే అది ఎలా ఉంటుందంటే మనకి గద్దలకొండ గణేష్లో పూజా హెగ్డేను అట్లాగే వరుణ్ తేజ్ యంగ్గా ఉన్నప్పుడు లవ్ చేసుకున్న తర్వాత ఎలాగైనా విడిపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఆ క్యారెక్టర్స్ కలిస్తే ఎలా ఉంటుంది అని అన్నది ఇందులో మనకి ఎలా చూపిస్తారంటే, జగపతి బాబు గారు మదర్ అట్లాగే ఆవిడెవరినో లవ్ చేశారు కాబట్టి ఆ పూజా హెగ్డేను వరుణ్ తేజ్ కలిస్తే ఎలా ఉంటుందో వాళ్ళ అమ్మను ఆ విధంగా ఉంటుంది ఒకటి సీను. సో నాకైతే చాలా ఆడ్ అనిపించింది సినిమా. అండ్ ఓవరాల్ అంత ఎంటర్టైన్మెంట్ చేయాలని అనిపించినా కూడా అది ఎందుకో ఎంటర్టైన్మెంట్ చేయలేకపోయారు ఈ సినిమా ద్వారా. అండ్ ఈ సినిమా పాటలు వచ్చేసి దేవిశ్రీ ప్రసాద్ ఒక పాటలు కనిపించాయి, అండ్ పాటలు కూడా నాకు అంతగా ఎక్కలేదు, సో హానెస్టీ. అండ్ ఇందులో ఏంటంటే 80sలో ఉన్న స్టోరీని పాటలు వచ్చేసిన దాని తర్వాత చాలా ఫాస్ట్ ఫార్వర్డ్, అంటే ఒక మన ఇప్పుడు ఉన్నటువంటి పాటలు ఎలా ఉన్నాయి అలాగా. సో ఇప్పుడు 80sలో తీసినప్పుడు ఆ వేలో తీసుంటే పాటలు కూడా బాగుండి అనిపించేది. బట్
కనెక్టివిటీ లేదు. సో మనం ఆ ఫీలింగే మనం ఆ ఫీల్ అవ్వలేకపోతున్నాను సినిమాని. సో అలా ఉంటుంది. అండ్ ఇందులో ఒక హైలైట్ సీన్స్ ఏమైనా ఉన్నాయంటే సిద్ధు జొన్నలగడ్డ, ఇది ఆయనకు ఒక క్యామియో, ఒక రోల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒక్కసారి ఆ రోల్ చూసిన తర్వాత మనం కొంచెం చిన్నగా ఎగ్జైట్ అవుతాం. సో బాగుంటుంది. అంటే సిద్ధు జొన్నలగడ్డ మనకి కేవలం కొన్ని మూవీస్, డీజే తిల్లు మనకి అందరికి తెలిసిందే. సో అలాంటి క్యారెక్టర్స్లోనే మనం చూడగలుగుతామా అంటే లేదు, అందులో నుంచి కూడా బయటికి వచ్చి ఇలాంటి క్యారెక్టర్స్ కూడా చేయడానికి తనకు స్కోప్ వచ్చే విధంగా ఇందులో ఒక క్యామియో ఉంది, చాలా బాగుంటుంది ఆ క్యామియో కూడా. సో అండ్ ఈ సినిమా కొంచెం పర్లేదు, చూడొచ్చు. అండ్ సో ఇంకోటి ఏంటంటే, నాకు తెలిసిన ప్రకారం ఏంటంటే ఈ సినిమా ఒక హిందీ సినిమా, అజయ్ దేవ్గన్ రైడ్ సినిమాకి ఒక స్టోరీ సోల్ తీసుకొని దీన్ని కొంచెం చాలా వరకు మార్పులు చేసి తీసారనొచ్చు. చాలామంది రీమేక్ అంటున్నారు. రీమేక్ అంటే యాజ్ టీజ్గా తీయాలి, కాకపోతే యాజ్ టీజ్గా లేదు. కాకపోతే ఆ స్టోరీ సోల్ తీసుకొని దీనికి మూవీకి చేయడం జరిగింది. నాకు అర్థమైంది, రైడ్ కొంచెం చూశాను కాబట్టి ఇందులో కొంచెం ఆ సోల్ తీసుకొని చేయడం జరిగింది. సో అది. సో ఇందులో ఓవరాల్ రవితేజ గారు యాజ్ టీజ్ మిరపకాయలో క్యారెక్టరైజేషన్ కొంచెం పవర్ఫుల్ ఎలాగ ఉంటుందో ఇలాగే కొంచెం అలానే ఉంటుంది, కానీ అంత యాక్టివ్గా ఉండదు. బట్ ఐటీ ఆఫీసర్గా ఆయన చేయాల్సిన ఇంకోటి ఏంటంటే, ఇందులో జగపతి బాబు గారి వాళ్ళ ఇంట్లో రైడ్కి వెళ్ళిన దాని తర్వాత అక్కడే ఉండిపోవడం. సో మేబీ ఆ స్టోరీ కొంచెం మనకి అలా తీశారు. సో నాకైతే ఎక్కడ అంతగా ఎంటర్టైన్మెంట్ అవ్వలేదని అనిపించింది. అండ్ ఈ సినిమా ఓవరాల్గా ఓకే, కొత్తగా ఉంటుంది. అంటే కొత్తగా అంటే చూడాలి అనుకుంటే స్టోరీ బేస్ మీద కాకుండా ఏదో సినిమా కాసేపు చూసి ఎంజాయ్ చేసి వచ్చేద్దాం అని అనుకుంటే ఈ సినిమా మీరు చూడొచ్చు వెళ్ళి. సో అండ్ ఇది నా క్రిటిక్ రివ్యూ, ఇది కేవలం నా క్రిటిక్ రివ్యూ మాత్రమే. సో ఇది ఎవరినో ఉద్దేశించో లేకపోతే ఇంకేదో కాదు, నేను చూసింది, నాకు అనిపించింది, యాజ్ ఎ రైటర్గా నేను చూసింది ఇది మాత్రమే నేను చెప్పగలిగాను. అండ్ ఈ సినిమాకి నా రివ్యూ ఇది. అండ్ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ఎంత అంటే